ఉంది అంటే ఏదో ఒక క్రొత్త ప్రారంభం అక్కడ మనకు కనబడుతుంది. నేను 1వ తారీఖు మొదలుకొని అన్నామంటే 1 అనే ఒక క్రొత్తది మనకు కనబడుతుంది. అలాగే దేవుడు కూడా ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టబోతున్నాడు దేవుడు? ఈరోజు నేను మీతో ఇదే మాట్లాడబోతున్నాను ఆత్మ ప్రేరణతో. మనకి ఆశీర్వదించబడాలని ఉంది, ఆయన మనల్ని ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు. కానీ ఏదో మొదలు పెట్టి అక్కడి నుంచి ఆశీర్వదిస్తాడట. ఇది మొదలుకొని అంటే ఒక ప్రారంభాన్ని దేవుడు మరలా తయారు చేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలి అంటే ఏదో ముగిసిపోయింది, మరలా క్రొత్త ఆరంభం ఒకటి జరిగింది. కనుకనే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు. ఏది మొదలుకొని దేవుడు ఆశీర్వదిస్తాడు? 3 సంగతులు హగ్గై గ్రంథంలోంచి మీకు చెప్పి మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించి వెళ్తాను. ఏది మొదలుకొని దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే చదవండి. ఇక్కడనే హగ్గై గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఈ బైబిల్స్ తెరచి ఈ మాటలు చదవండి. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. హగ్గై 1:6. మీరు విస్తారంగా విత్తారు, కొంచెమే పండింది, భోజనం చేస్తున్నారు.